హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇవ్వబోయేటటువంటి పెన్షన్లపై అయితే ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఇక వివరాలను తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి. అయితే రేపు ఉదయం నుండి జరిగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్త చనిపోయి భార్య ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి స్పౌస్ ఆప్షన్ ద్వారా వారి యొక్క పెన్షన్లు అనేది దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఎవరైతే ఈ విధంగా భర్త చనిపోయి భార్య ఉంటే కనుక తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు ఈ విధంగా మా భర్త చనిపోయారని చెప్పేసి డెత్ సర్టిఫికేట్తో పాటుగా వారు చెప్పేటటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క దరఖాస్తులను స్వీకరించి మీ పైన వెరిఫికేషన్ చేసి మీకు పెన్షన్ అనేది మే నెల నుండి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే, కొంతమంది ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళు ప్రతి నెల పెన్షన్ కావాలంటే వాళ్ళు ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వారి యొక్క పెన్షన్ పొందే విధంగా పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో నివసిస్తూ అక్కడే వారైతే పెన్షన్ అయితే తీసుకోవచ్చు. ఇది మనకు రెండవ శుభవార్త. అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అయితే మనకు రేపటి నుండి అయితే అప్లికేషన్స్ అనేది విడుదలయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉందని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మనకు రేపు అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ విడుదల అయితే కనుక తప్పనిసరిగా మీరు ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డు కానివ్వచ్చు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, సో మొత్తం మనకు బర్త్ సర్టిఫికేటు, సో టోటల్గా మనకు ఏంటంటే అన్ని ప్రూఫ్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. సో పెట్టుకుంటేనే మన యొక్క పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకుని కనుక మనం అయితే పెన్షన్ అనేది పొందవచ్చండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.